గత కొన్ని రోజులుగా మనకి లావణ్య అండ్ రాస్తున్న ఇష్యూ అయితే నడుస్తుంది. అసలు ఈ ఇష్యూలో తప్పు ఎవరిదంటారు? తప్పు ఎవరిది అనే కన్నమ్మా, తప్పు ఎవరిది అనేది వాళ్ళిద్దరూ 10 ఏళ్ళు కాపురం చేశారు. 10 ఏళ్ళు కలిసి ఉన్నారు. ఈ భార్యాభర్తలు 10 ఏళ్ళుగా గడిచారు. కోట్లాట్లు ఉంటాయి, పోట్లాట్లు ఉంటాయి, సీట్లు ఉంటాయి, శాపనాథం భార్యాభర్తల మధ్య సాగే సంఘం విషయం అది. వాళ్ళిద్దరూ తెలుసుకోరు. మధ్యలో దూరి ఆ అమ్మాయి 10 మంది దగ్గర మాట్లాడిందని ఈ పనులన్నీ ఈ బ్రోకర్ పనులు చేయాల్సిన అవసరం ఏంటి? వాడెవడో వాడి ఫ్రెండ్ అని, వాడి పేరేంటాడు, శేఖర్ భాష. వాడికి ఏ అవసరం అంటే వీడు వాళ్ళిద్దరు రహస్యంగా పోటాడుకున్న మాట రికార్డ్ చేసి బయటికి పెట్టడం. ఆ అమ్మాయి వాళ్ళతో నువ్వెవడు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు 10 ఏళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కోర్టుకు వెళ్తారు, తేల్చుకుంటారు వాళ్ళు ఒకరికొకళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి తప్పులు ఏమన్నాయో వీళ్ళు చెప్పినా 10 ఏళ్ళు ఒక ఆడపిల్ల జీవితాన్ని, 10 ఏళ్ళు ఒక ఆడపిల్ల యవ్వనాన్ని, 10 ఏళ్ళు ఒక ఆడపిల్ల అందాన్ని ఆస్వాదించి అనుభవించి ఆ అమ్మాయి అవన్నీ కోల్పోయినాయి కదా. అవి నువ్వు తిరిగి ఇవ్వగలవా? ఈ సపోర్ట్ చేసే కౌశికులు, ఈ సపోర్ట్ చేసి సన్నాసులు తీసుకెళ్ళి ఆ అమ్మాయి పోయిన అందాన్ని ఇవ్వగలరా? ఆమె పోయిన వయసుని తీసుకొచ్చి ఇవ్వగలరా? ఆ అమ్మాయి జీవితాన్ని పంచుకుని ఆ అమ్మాయిని వాడుకున్నది వాడు సమాధానం చెప్పాలి. ఇవాళ ఇంకొక అమ్మ వాడు మళ్ళీ నాకు ఆరంభంలో డబ్బులు ఇచ్చింది, హెల్ప్ చేసింది చెప్తున్నాడు. డబ్బులు ఇచ్చి నీకు హెల్ప్ చేసి నువ్వు నిలదొక్కటానికి సహాయపడిన ఉన్న ఆడది గట్టిగానే మాట్లాడుతుంది. గట్టిగానే మాట్లాడుతుంది. నీకు హెల్ప్ చేయాలి, నీకు అండగా ఉండాలి, నువ్వు పైకి ఎదగాలి, ఎదిగినా నీకు బానిసగా ఉండాలా? లావణ్య నీకు హెల్ప్ చేసి నువ్వే చెప్తావు కదా, డబ్బులో సహాయపడిందని, ఆరంభ దశలో నీకు అన్నీ నిలబడినప్పుడు నేను కమాండే చేస్తుంది, నీకు బానిసగా ఉండదు, నేను అథారిటీనే చూపిస్తుంది. అప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు అథారిటీ చూపించినప్పుడు లేనిది వాడు వచ్చేదా నీకు తేడా? ఇవాళ పొజిషన్ పెరిగింది, నువ్వు మహా స్టేటస్కి వచ్చావు, ఇవాళ ఈ అమ్మాయి అవసరం లేదు, ఇంకో కొత్త వ్యామోహం. నేను స్టార్ని కనుక నేను ఏమైనా చేస్తాను, నువ్వు దిక్కనుడు ఇంకా కుదిరితే నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాను, నువ్వు 10 మంది దగ్గరికి వెళ్ళావు నీ పద్ధతి అని. ఇది ఇవాళ సమాజంలో అదే. ముందు ఫస్ట్ ఆడపిల్లని ఎదిరించడు. ఆ ఆడపిల్ల కనుక అణిగిపోయి ఉండకుండా ఎదురు తిరిగింది అనుకో, ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం. అది ఇప్పుడు మగాడు 10 మంది అమ్మాయిల దగ్గర తిరిగాడంటే వాడు పెద్ద హీరో. ఆడమ్మాయి 10 మందితో స్నేహం చేస్తే బూతు సమాజంలో. కనుక దాన్ని వాడుకుని ఆ అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేయడం తప్పితే ఇంకోటి కనపట్ల నాకు. ఉంటే కూర్చొని మాట్లాడాలి. నువ్వు స్నేహితులు, నువ్వు నేను నా లాంటి వాళ్ళు మన స్నేహితులు కూర్చోబెట్టి వాళ్ళ జీవితాన్ని సరిదిద్దటానికి చూడాలి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళిద్దరిలో ఉన్న మనస్పర్ధాలని, భేదాలని సరిదిద్దటానికి ప్రయత్నించాలి. అంతేకాని మనం అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళిద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటాడే మనం దూరి మధ్యలోకి ఏదో రాత్రి అమ్మాయి ఎవరి దగ్గర వీళ్ళు లైట్ పట్టినట్టు ఆ భాషగాడు వాడేమో లైట్లు పెట్టాడు, వాడు గొళ్ళేని దగ్గర కాపరా కూర్చున్నాడా? ఏం మాటలు అయ్యి? ఎందుకది అమ్మాయి జీవితాన్ని ఆడుకుంటాడటాడు? తప్పు కదా. అందుకని తప్పు ఎవరిదని వాళ్ళిద్దరు తెలుసుకుంటారు, కోర్టు తెలుస్తుంది. మధ్యలో మనలాంటి వాళ్ళు దూరి ఆ అమ్మాయిని బదనాం చేయటము, ఒక ఆడపిల్లని ఆ జీవితాన్ని అన్యాయం చేయటం. ఆడపిల్ల ఏదో అమ్మాయి 10 మంది దగ్గర తిరిగింది అన్నట్టు ఆ అమ్మాయి లవ్ స్టోరీస్ అట. మరి 10 ఏళ్ల జీవితంలో అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటే నువ్వు సన్నాసి అయితే, నువ్వు చేతకాని ఎదవ అయితే నీ పెళ్ళాం ఆ తప్పులు చేస్తుందయ్యా. నువ్వు ఎదవ అయితే కదా నీ భార్య అలాంటి తప్పులు చేస్తావు. ఆ తప్పులు చేస్తాడు నువ్వేం చేసేనాళ్ళు? అది కొడద్దట. ఏమన్నా బుద్ధి ఉందా? ఆడపిల్ల నన్ను కొడద్దని పారిపోయాను అంటాడు వీడు, చెప్తాడు ఆ భాష. ఇవన్నీ వినటానికి ఎంత అసహ్యంగా ఉన్నాయి. నువ్వు సమస్య ఉంటే నీకు ఇవ్వాల ఇంకో అమ్మాయి వ్యామోహం, కొత్త అమ్మాయి 10 ఏళ్ళు అయిపోయింది, పాత పడిపోయింది. పాతకు రోత కొత్తకు వింత అన్నారు. ఆ వ్యామోహంలో ఉన్నావు. అది అమ్మాయి సైలెంట్ అయిపోద్ది, నోరు మూసుకుని పోద్ది. ఇప్పుడు నేను స్టార్ని కదా, మనం చీపమ్మంటే నోరు మూసుకుని అమ్మాయి రిబెల్ అయింది. రిబెల్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఆ అమ్మాయిని అసాసినేషన్, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్. ఆ అమ్మాయి 10 మందితో ఉంది, అందుకని వీడు 10 మందితో నిన్నాళ్ళు ఏం పీకేవాను. డ్రగ్స్ తీసుకుందంటే మరి 10 ఏళ్ళు ఏం చేశాను? నీతోటే ఉంది కదా, డ్రగ్స్ తీసుకున్నప్పుడు నువ్వు కంట్రోల్ చేయలేకపోయావా? నీవు ఉండగానే డ్రగ్స్ తీసుకుందంటే నువ్వు చేతకాని ఏదో అయితే. ఏ మొగుడు చేతకాని ఏదో అయితేనే ఆడది గడప దాటి తప్పులు చేస్తుంది. మొగుడు కనుక కరెక్ట్ పద్ధతి గలాడైతే వాడు కరెక్ట్గా ఉంటుంది. అది 1 సంవత్సరం 6 సంవత్సరం అయితే నాకు తెలియలేదు. 10 ఏళ్ళు 10 years 1 decade నువ్వు జీవితం అమ్మాయితో గడిపి
ఇవాళ అమ్మాయి తప్పు చేస్తుంది తప్పు చేస్తుంది అని మాట్లాడతాడు. బుద్ధి ఉండాలి. మా పెట్టడానికి కూడా చెప్పడానికి నాలుగే నరలేదు కానీ వాగొచ్చి చెప్పి వాడు వాగుతూ ఉంటే ఇలాంటి వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని ఇంకా వాడితో ఎవరితో ఫోన్ కాలు ఇవన్నీ నువ్వు ఎందుకు రికార్డ్ చేస్తున్నావు? అవి నువ్వు ఒరిజినల్ రికార్డా తర్వాత విషయం. అసలు అవన్నీ ఎందుకు? వాళ్ళ బెడ్రూమ్లో మాట్లాడుకుని గొడవ పడింది కూడా రికార్డ్ చేసి వినిపిస్తుంది. నువ్వు ఆ బెడ్రూమ్లో ఎందుకున్నావు? నువ్వు వాళ్ళ రూమ్లో అవును ఎందుకున్నావు? నువ్వు నీకేం అవసరం? వాళ్ళ భార్యాభర్తల రూమ్లో నువ్వు వెళ్ళి రికార్డ్ చేయాల్సిన కర్మ అంటే ఇవన్నీ ప్లాన్డ్ అని అర్థమవుతున్నాయి కదా. అవును. సో ఇది ఆ అమ్మాయికి న్యాయం జరగాలమ్మా. ఇక్కడ పురుష అహంకారం కనపడుతుంది. ఆ ఆడపిల్లని ఎదురు తిరిగింది కనుక ఆ అమ్మాయిని ఎంత బదనాం చేయాలి, ఎంతవరకు అమ్మాయిని అవమానపరచాలి, ఇంకెంత పరచాలి చూస్తున్నారు. ఇంకోటి కాదు. సరే ఇప్పుడు చూసుకుంటే లావణ్య గారు రీసెంట్గా మన రాస్తారని కూడా బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మాటలు వినబడుతున్నాయి. మరి లావణ్య గారు దీనికి సంబంధించి బిగ్ బాస్కి ఎలా వెళ్తారో నేను చూస్తాను, ఒకరు వెళ్ళాల్సి వస్తే అక్కడికి వచ్చి కూడా గొడవ పెడతాను అనడం ఒకటి జరిగింది. అండ్ అలాగే రీసెంట్గా ఒక ఈవెంట్లో కూడా వచ్చి రచ్చరచ్చ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉందా బిగ్ బాస్? వాళ్ళ మేనేజ్మెంటు అంత హీనంగా ఉందా? రాజకీయాలను చిట్టిబాబు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటానికి వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక సిస్టంలో ఎవరు చేర్చుకోవాలి ఎవరు తీర్చుకోవాలి అని ఉంటుంది. వాళ్ళే చాలా అనేక మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ. ఎందుకంటే బిగ్ బాస్ మీద అనేకమైన విమర్శలు వస్తున్నాయి. అది సాంఘికంగా ఇబ్బంది పెట్టే సమస్యగా మారుతుంది. అనేక బూతులు, దాంట్లో అక్కడికి వచ్చి స్టార్ అవ్వాలనుకునే వాళ్ళు, వీళ్ళు ఫ్రాంకులు చేసేవాళ్ళని, ఈ బూతులు వీడియో చేసే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కంటెస్టెంట్స్గా పెట్టడం. ఇప్పుడు అది ఆ కంటెస్టెంట్స్ ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను పెడితే అక్కడ బ్యూటిఫుల్గా వాళ్ళ డిస్కషను, వాళ్ళ మాటలు, వాళ్ళ ఈ సమాజానికి లెర్నింగ్ మ్యాటర్గా ఉంటుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కౌన్గానే పరిగెత్తి ఎందుకని కేవలం ₹1 పాయింట్ కోసం కాదు మాది క్రేజ్. అనేక ప్రశ్నలు, అనేక నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ చూసేవాడికి, ఆడేవాడి కన్నా కూడా చూసేవాడికి ఎంతో నాలెడ్జ్. అవును. ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం వాడు తెలిసి వాడు చెప్పుకో. సో అలాంటి నాలెడ్జ్ గోయింగ్ కనుక దానికి అంత క్రేజు. దీంట్లో నాలెడ్జ్ ఏముంది? దరిద్రంతో నాలెడ్జ్ ఏం లేదు. సో ఎప్పుడు వస్తుంది నాలెడ్జి అని ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క నిష్ణాతులైన వాళ్ళు తీసుకొస్తే ఆ రంగాలు, ఒక సంగీతం, ఒక గానం, ఒక బుర్రకథ, ఇట్లా ఒక లాయర్ డిపార్ట్మెంట్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్లా రకరకాల రంగాల మనుషులు, నిష్ణాతులు, రిటైర్ అయిన వాళ్ళు అవ్వచ్చు, ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు అక్కడ ఉంటే బ్యూటిఫుల్ డిస్కషన్, వాళ్ళ మధ్య మంచి డిస్కషన్లు రావటాలు, అనేక టాస్క్ ఫోర్సులు పెట్టడానికి బాగుంటుంది. మీనింగ్లో అలా ఐడియాలు అసలు బిగ్ బాస్ స్టార్టింగే దాని విజన్ మిషనే అది. అవును. అది మొదటి ఫారిన్లో హాలీవుడ్లో చేసింది. అది బ్యూటిఫుల్గా. అంటే ఒక 100 రోజులు సంబంధం లేని వ్యక్తులతోటి ఒక మనిషి ఉంటే అతని నిజస్వరూపం మన సమాజంలో ఏంటంటే దైనందిన జీవితంలో నువ్వైనా నేనైనా ఎవరైనా అన్నీ ఓపెన్గా మాట్లాడలేము. అవునవును. నా లోపల ఒకటి ఉంటుంది, కానీ మొహమాటం కోసమో ఇంకోకోసం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని దాచుకుంటూ ఉంటాం. ఇలా సంబంధం లేని వ్యక్తులు ఒకళ్ళొకళ్ళు కలిస్తే బస్ట్ అవుట్ అవుతారు. అవును. సో వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి, తెలుసుకుందాం. బయటికి నలుగురు ముందు కనపడే పాత్ర ఏంటి, అసలు లోపల మనస్తత్వం ఏంటంటే బయటికి లాగటానికి ఈ ప్రోగ్రాం. అది బిగినింగ్లో బ్రహ్మాండంగా జరిగింది. బిగినింగ్లో స్టార్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ప్లాట్ఫామ్ వాళ్ళు వచ్చి స్టార్స్ అవడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తే ఇంకోటి కాదు. అది బిగ్ బాస్ ఈ విశేషంతో ప్రవర్తించాలి. ఇదిగో మొన్న వాడు బిగ్ బాస్ పార్టిసిపేట్ మొన్న అరెస్ట్ అయ్యాడు, మనం దొరికాడు కదా. బిగ్ బాస్ గతంలో షణ్ముఖ్ జశ్వంత్ గతంలో కూడా బిగ్ బాస్ కొట్టుకున్నారు అక్కడ అసహ్యంగా. ఇవన్నీ చిల్లరతరంగా ఉంది. అది కాకుండా ఒక గౌరవంగా దాన్ని నడపాల్సిన అవసరము, గౌరవంగా పార్టిసిపెంట్స్ని, గౌరవమైన స్థానంలో ఉన్న పార్టిసిపెంట్స్ని తీసుకోవాల్సిన పని. ఒక స్థాయి ఉన్న వాళ్ళు రావట్లా బిగ్ బాస్లోకి. ఎందుకు రావట్లా? గోగినీళ్ళు అంటే వచ్చారు, వాళ్ళు బరువుపోయి గోగిని ఆహా ఊహని సమాజంలో పెద్ద సుతపూసలాగా మాట్లాడుతూ ఉంటాడు, పెద్ద మేధావిలాగా. అక్కడికి వచ్చినాక అతని కుళ్ళు బుద్ధి బయటపడిపోయాయి, మానం పరువు పోయింది. సో అందుకని ఎందుకు మనకు వచ్చిందని చాలామంది కాస్త కోసం పేరున్న వాళ్ళు తప్పుకుంటున్నారు.
సో ఇప్పుడైనా వాళ్ళు అది వాళ్ళ పని, వాళ్ళలో ఎవరు తీసుకోవాలో వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. ప్రక్షాళన చేసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రక్షాళన చేసుకుని మనం ఈసారి క్రెడిబిలిటీగా ఉండాలి, ఇంత డిస్క్రెడిట్ వచ్చేసింది, నేను క్రెడిబిలిటీగా మలుచుకోవాలి. ఇప్పుడు నాగార్జున వస్తున్నాడంటే నాగార్జున వస్తాడమ్మా. నాగార్జున ఎందుకు వస్తాడు? నాగార్జున యాంకర్ అంతే, తనకు మిగతా అనేది సంబంధం లేదు. యాంకరు తనకు కావాల్సింది తన స్టూడియోలో షెట్టు, తనకు రెమ్యూనరేషను, తనకు కావాల్సింది శుభ్రంగా వస్తాడు. ఇంకేం కావాలి తనకి వీటి మీద అతనికి పట్టింపు లేదు, అది అవసరం లేదు, పట్టించుకోడు కూడా. పట్టించుకోవాలి లెక్క అయితే ఒక సెలబ్రిటీగా, ఒక హోస్ట్గా ఇలాంటి విషయాలు, ఇలాంటి సమాజాన్ని ఇబ్బంది పెట్టే వీటిల్లో నేను చేయటమా, నేను ఇలా అయితే చెయ్యను అని కొన్ని కండిషన్స్ పెట్టి చేయాలి. ఆయన ఏం పట్టించుకోడు. ఆయన తన డబ్బు, తన స్టూడియో, హ్యాపీ, ఇంకే నాకెందుకు, వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారంటాడు. కనుక అలా జరుగుతుంది. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఈ రాజ్ తరుణ్ చెప్పే మాటలు, నేను చెప్పే మాటలు, నువ్వు చెప్పే మాటలకి కాదు. వాళ్ళకు ఒక ప్రక్షాళన కార్యక్రమంలో ఉన్నారు, చేస్తారు. చూద్దాం, ఈసారైనా మంచి ప్రోగ్రామ్గా చేస్తారేమో చూద్దాం. సార్ మరి లావణ్య గారి విషయానికి వస్తే, ఇట్లా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు వాళ్ళ మొగుడు పిల్లల మధ్యన గొడవ ఉంటే పోలీస్ స్టేషన్, కోర్టు అని చెప్పేసి అన్నారు. మరి రీసెంట్గా ఈవెంట్కి వెళ్ళి రచ్చరచ్చ చేయడాన్ని ఎట్లా చూడొచ్చు? మరి ఈవెంట్కి వెళ్ళి రచ్చ చేయడం పడుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తే తలుపు తట్టిన పిల్లల్ని చూడాలి, తలుపు తట్టుతామని తీయలేదు, దాన్ని ఏమనాలి? ఓకే, నువ్వు ఇంటికి వస్తే తలుపు తీయవు, పిల్లల్ని చూసుకోవాలంటే చూడనివ్వు. నేను అందుకని నువ్వు ఎక్కడ దొరుకుతావు? నీ ఇంట్లోకి నువ్వు దొరకవు, నా ఇంటికి నువ్వు రావు, నీ ఇంట్లో నువ్వు తలుపు తీయవు. అందుకని పబ్లిక్ ప్లేస్ దొరికిన చోట పట్టుకుంది అంతే.